అందరికి నమస్తే నాయన, నమస్తే. ఇక వచ్చేసిన మరి తలకాయ రాతలు చదువుదాం పరి. మోడీ నిద్ర ఖరావు చేస్తున్న కేజ్రీవాల్, మసిబూసి మలినమైతున్న కమలం. ఏ ఎండకాశ ఎత్తిరి పడుతున్న చంద్రాలు, బీసీల మీద గారిపోతున్న గౌరవం. అందరు చూపు ఆగిరి మీదనే, సర్వే సత్యనారి సౌదాలకు వచ్చిన ఓట్లు. కారు సోపతి కచ్చి అంటున్న జనాలు, టీ కాంగ్రెస్ లో 30 మంది ముఖ్యమంత్రులు. వరంగల్ జిల్లాల ఆదర్శ మహిళ, శనార్థులు చెప్తున్న తీన్మార్ వార్తలు. ఓ పోరి జర ఆకిట్లా ముగ్గైపో, అమ్మటలా కావస్తుంది. ఇంకా అన్నం అంటే ఏ పోయా నాకు కాలు గుంజుతున్నాయని ఎచ్చగా నిద్రపోతారు ఇప్పుడు పోరగాళ్ళు. కానీ ఒక స్పెషల్ మనిషిని మీకు చూపిస్తా. ఇది చూసినాక మీరు నోరు తెరుసుడు గ్యారంటీ, లేచి సప్పట్లు కొట్టుడు కూడా గ్యారంటీ. వేసుకోండిగా. ఇవాళ ఆడోళ్ళ దినం. ప్రపంచంలో ఉన్న ఆడోళ్ళకు కూడా ఒక రోజు రావాలని ఇట్లా పెట్టిండ్రు. మరి ఇటువంటి దినం నాడు ఆడోళ్ళ గురించి మాటలు చెప్పుకున్నాడు కంటే ఒక కథ చూపిస్తే మంచిగుంటది. కాబట్టి వరంగల్ జిల్లాకెళ్ళి ఒక ఆడామని మీకు పరిచయం చేస్తున్నాం ఇవాళ. ఇగో ఈ తల్లి పేరు కీపర్ రజిత. ఈమె సొంతూరు వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం ఉరుగొండ. బతుకుదెరువు కోసం వరంగల్ పట్టణంలో ఉన్న పోషమ్మ మైదానంలో గుడి చేసుకొని ఉన్నారు. ఇక అసలు ముచ్చట్లకు పోతే ఈమెకు 2 చేతులు లేవు. తతి మాడోళ్ళు చేయలేని పనులు కూడా చేస్తుంది. ఆమెకు చేతులు అంటే కాళ్ళు. ఆ 2 కాళ్ళతోనే ఇంటి పని అంతా చేస్తుంది. ఈమెకి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈమె పుట్టుకతోనే 2 చేతులు లేకుండా పుట్టింది. చిన్నప్పటి సంది ఏ పని చేయాలన్నా కాళ్ళతోనే చేయాలి. ఇక తనీడు పోరగాళ్ళు బడికి పోతుంటే రజిత కూడా పోయింది. అప్పట్లా కాళ్ళ ఏళ్ళ బల్పం పెట్టుకొని రాసిందట. అటు ఇటు చేసి 10వ తరగతి పాస్ అయింది. ఇలా నాయనకు శాత కాకుండా వరకల్లా ఇక ఇంటర్ చదువు ఆగమైందట. ఆడికెళ్ళి ఒక తాన కంప్యూటర్ నేర్చుకున్నది. చదువుకున్నా కదా అని నేను జాబ్కు అప్లై చేస్తూనే ఉన్నాను, కానీ నాకు ఒక జాబ్ కూడా రాలేదు ఇప్పటివరకు. వాళ్ళతో పాటు నెల రోజుల్లో నేను కంప్యూటర్ నేర్చుకున్నాను, MS వర్డ్ నేర్చుకున్నాను. వాళ్ళు నాకు సర్టిఫికెట్ ఇచ్చారు. ఏదన్నా జాబ్ ఇప్పిస్తే చేద్దామని ఆలోచన ఉంది. ఏ బ్యాంకు వాళ్ళన్నా ఇంత లోన్ ఇస్తారేమో అని అన్ని బ్యాంకుల పొంటి తిరిగింది. అందరు లీడర్లను కలిసింది, కానీ ఎవ్వరు కూడా సాయం చేయలే. ఇంటి పట్టుకే ఉండి పింఛనో అదో ఇదో వస్తే బతుకుతున్నది. ఈమెనక నడమ ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడట. బిడ్డ ఉట్టంగానే ఇడిచిపెట్టి వెళ్ళిపోయిందట. ఈ రజితమ్మకు బిడ్డే కాక ఎవరో ఆడిబిడ్డ ఉడితే బాధపడుతున్నారని తెలిసి వాళ్ళ పిల్లను కూడా తెచ్చుకొని సాగుతున్నదట. అయితే ఈ తల్లి గొప్పతనం ఏంటంటే కాలుతోనే అన్ని పనులు చేస్తుంది. ఆఖరికి ఇంటి ముంగట అలికి ముగ్గేసుడు కూడా కాలుతోనే చేస్తుంది. ఫోన్ చేసుడు, కంప్యూటర్ నడుపుడు అంతా కాళ్ళతోటే. ఇక ఈ తల్లికి చేతులు లేకుండా వచ్చు, కానీ నలుగురిని మెప్పించే మంచి మనసు అవుతున్నది. అనాథ పిల్లను కూడా సాదుకుంటున్నదంటే ఎంత గొప్ప ముచ్చట చూడుండ్రి. ఈమె బతుకుడే కష్టం అంటే అటు 2 బిడ్డలను దాస్తుంది. ఎవరైనా సాయం చేస్తే ఏదైనా పని చేసుకుంటా అని చూస్తున్నది. అమ్మా రజిత, మహిళా దినోత్సవం మీద మాకు హక్కుంటే అది నీకే అంకితం చేద్దాం తల్లి. నీకు దండాలమ్మా తీన్మార్ వార్తలై. చంద్రబాబు సారు కోపం వస్తే ముఖం చూసినరా ఎట్లుంటుందో, ఎర్రగా బూరిబ్బినట్టు ఉబ్బుతుంది. ఆయన 1-2 ఏళ్ళ కోపారు సంతోషం వచ్చినా కూడా లొట్టబోయి కనిపిస్తే చెంపలు. ఆయన ముఖం మీద మారుతున్న మార్పులు చూసిండ్రు, కానీ ఆయనకు ప్రేమాభిమానాలు ఉట్టుకొస్తే ఎట్లుంటాయో ఎప్పుడన్నా చూసిండ్రా మీరు? మేము చూపిస్తాం చూడండి. చంద్రబాబు సారుకు మూడొస్తే బురదల బరిన పంది పిల్లను కూడా ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు. ప్రేమ అంటే బీసీల మీద అలా ఓట్ల మీద పుట్టుకొస్తున్నది సార్కు పుట్ల కొద్ది ప్రేమ. మర్మన్న తల్లికి ప్రేమ ఉట్టుకొస్తే అర్ధరాత్రి పిల్లలను లేపి పేన్లు చూసిందట. అట్లనే ఉన్నది చంద్రన్న పనితనం కూడా. 2 మాటల జనం పాతాళంలోకేసి తొక్కినాక మెల్లగా మేల్కొని బీసీ గజమాల వేసుకొని తిరుగుతున్నాడు. బీసీలకు 100 సీట్లు ఇస్తా అని చెప్పినా ఇస్తా, ఇది బాబు గారి మాట. ఇప్పుడు ఇస్తా అంటున్నావు సరే, కానీ ఇన్ని రోజులు ఎందుకు ఇయ్యలేకపోయినావో చెప్తావా మరి? కురుక్షేత్రంలో ఆర్ కృష్ణయ్యను కూడా పిలిచినమాట కదా. ఆర్ కృష్ణయ్య తెలంగాణ లడాయిలా భూతార్థం పెట్టి ఎంకులైనా దొరకకపోయే. ఒకవేళ నీ సిద్ధాంతాలకు దగ్గర మనిషిలే కనిపించుండొచ్చు నీకు, కానీ బీసీల పూలదండ మెడలేసి మొత్తం బీసీలను సన్మానించినట్టు మాత్రం ఫీల్ కాకంటున్నారు బీసీ పబ్లిక్. ఇక కేసీఆర్ లెక్క నేను మాట మార్చే మనిషిని కాదన్నమాటగా సారు. మాటలు మార్చుడు మనమేలు ఇప్పుడు నీకు రాదని మాకు కూడా ఎరికే. 2009లో తెలంగాణ ఆపుతా అనుకున్నావు, ఆపేసినావు. ఇప్పుడు తెలంగాణ వస్తుంటే కూడా చివరి చెమట బొట్టు ఒడిచిపోయేదాకా అడ్డం పడతా అని డిసైడ్ అయినావు, అట్లనే చేసినావు. ఈ విషయంలో నువ్వే బెటర్ కేసీఆర్ సార్ కంటే. బీసీలను ముఖ్యమంత్రిని చేస్తా తెలంగాణలో అంటున్నావు కదా. నీకేమన్నా బీసీల మీద ప్రేమ ఉంటే ఏడైనా బీసీలే కాబట్టి సీమాంధ్రలో చేస్తావా బీసీ ముఖ్యమంత్రిని నీ పార్టీకెళ్ళి? అట్లా చేయవు, ఎందుకంటే నీ పదవి పోవద్దు, నీ పవర్ తగ్గొద్దు కాబట్టి.
ఇక తెలంగాణలో ఎట్లయినా తెలుగుదేశం ఎగురుపెట్టేది లేదు కాబట్టి బీసీ భుజంగం పాట పాడుతున్నావు. బీసీల జీవితాలు మారాలంటే ఇదేనా? ఓడిపోయే కాడ సీట్లు ఇస్తా అని చెప్పుడు మారవా చంద్రాలు నువ్వుగా? ఇప్పటికి కూడా రాజకీయాలే చేస్తున్నావు అంటే ఏమన్నా తెలివి అనేది పాడుగాను. సమయానికి తగు పాట పాడింది సమయా. అరవింద్ కేజ్రీవాల్ సార్ను చూస్తుంటే పువ్వు గుర్తోళ్లకు పొయ్యిలో పెట్టాలనిపిస్తున్నది. ఒకరిని మించి ఒకరు ఇట్లా తిట్టుకుంటున్నారు, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు. ఇవాళ కేజ్రీవాల్ సార్ పార్టీ ఆయన మీద ఒకళ్ళు ఎవరో, మరి వాళ్ళు ఎవరో తెలియదు కానీ ఇంకు మొత్తం పూసి ఉరికినరు. వాళ్ళు పువ్వు గుర్తోలే అని డౌట్ పడుతున్నారు కొంతమంది, కానీ గాళ్ళ గీలకు లడాయి పడుతున్నది అంటే ఇక మామూలు లడాయి కాదు. నేను చెప్తున్నా కదా, అటు గుజరాత్ కాడికి పోయి కేజ్రీవాల్ సార్ ఏం చేస్తున్నాడో చూడుర్రి. ఆయన కథ ఆయన చేస్తుండే, వీళ్ళు చేస్తుంటే. మొత్తం మీద మొగోడంటే మొగోడే పో కేజ్రీవాల్ సారు. పువ్వు గుర్తు నరేంద్ర మోడీకి చుచ్చు ఓపిస్తున్నాడు గుజరాత్కు పోయి. నేను అభివృద్ధి చేసినా నా రాష్ట్రం వెలిగిపోతున్నది, గుజరాత్ అంటే మోడీ, మోడీ అంటే గుజరాత్, ఎవరైనా గుజరాత్ అభివృద్ధిని చూసి నేర్చుకోవాలని రోకల్ బండి ఎగురు పెట్టే ముచ్చట్లు చెప్పిండు కదా మోడీ. సరే చూస్తా జర్రా గాని కేజ్రీవాల్ సార్ గుజరాత్కు పోయిండు. పోతే ఏమున్నదట, మోడీ చెప్పిన ముచ్చట్లకు ఆడున్న పంతనానికి జమీన్ ఆస్మాన్ పరాకు ఉన్నదట. అయ్యా మోడీ, ఎటు పోతివి ఒకసారి కలుస్తా నిన్ను, నువ్వు చెప్పుక తిరుగుతున్న అభివృద్ధి ఏడున్నది చూపిద్దు దా అని పిలిచిండట. వామ్మో, కేజ్రీవాల్ నా కొంప హుషేన్ సాగర్ చేస్తట్టే ఉన్నాడు అనుకొని పోలీసు వాళ్ళతోనే అరెస్టులు చేపించుడు, కేజ్రీవాల్ కారు మీద దాడులు చేపించుడు మొదలు పెట్టిండట. అదిరిస్తే బెదిరిస్తే పోయేటోడు కాదు కదా కేజ్రీవాల్. అందుకే గుజరాత్ మొత్తం కుతకుతుడక పెడుతున్నాడట మోడీ అస్సలు కథ బయట పెట్టేందుకు. 120 ఏళ్ల కాంగ్రెస్ పార్టీని మోడీ చెండా ఆడుకుంటుంటే మోడీని కేజ్రీవాల్ ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు. నీకు దమ్ముంటే మోడీ చెప్పు ఏడ పోటీ చేస్తావో నీ మీదనే పోటీ చేస్తా అని కేజ్రీవాల్ మఫ్లర్ చుట్టుకొని తిరుగుతున్నాడు. మాయాల పకీర్ పానం చిల్కలున్నట్టు నరేంద్ర మోడీ పనితనం కేజ్రీవాల్ కళ్ళద్దాలున్నది. ఉడుమన్న జరసేపు పట్టుబట్టి ఇడిచిపెడుతుందేమో కానీ కేజ్రీవాల్ మాత్రం మోడీ మోసం పూరాగా బయట పెట్టేదాకా ఇడిచిపెట్టేటట్లేడు. దమ్ముంటే మోడీని తానికి వస్తున్న కలుస్తావా అని సవాల్ చేస్తున్నాడు. పాపం మోడీ గారికి కేజ్రీవాల్ ప్రశ్నలకు సమాధానం ఏడ చెప్పొస్తుంది. అందుకే వద్దురా నాయనా నీకు దండం పెడతా, ఈ ఓట్లు అయిపోయేదాకా జర లొల్లి పెట్టకంటున్నారట పువ్వు గుర్తోళ్ళు కూడా. అటు మొన్న పోయి రాహుల్ గాంధీ నియోజకవర్గంలో రగడ చేసి వచ్చిండు. ఇప్పుడు పోయి మోడీ ఊర్లే లడాయి సురువు చేసిండు. నరేంద్ర మోడీకి కేజ్రీ దోషం పట్టింది. కేజ్రీవాల్కు ఏం కావాలనో పార్టీలకు కూడా అర్థమైతలేదంటే ఎంత క్లారిటీతో ఉన్నాడో చూడు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి. పోనీ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడంటే ఉన్న పదవినే అవతలి ఇసిరికొచ్చే. మరి వాళ్ళెంట ఎందుకు పడుతున్నాడంటే నేను గెలుసుడు కాదు మీరు చేస్తున్న మోసం బయట పెడతాందుకు అంటాడు. కేజ్రీవాల్ సారు, నీ గురించి పబ్లిక్ కు క్లారిటీ వస్తలేదు కానీ పార్టీలకైతే నీ పవర్ తెలిసింది, అట్లనే దూసుకపోమంటున్నారు నీ ఫ్యాన్స్. తెలంగాణ కాంగ్రెస్ లీడర్లకు ఎన్నలేని ఫికర్ పట్టుకున్నది నిన్నయాల. కేసీఆర్ సారిగా విలీనం చేయనని ప్లేట్ ఫిరాయించే వర్గాలే చెట్టుకోడు పుట్టకోడు పడి ఆగమాగం అవుతున్నారట. ఇక అక్కడక్కడ పడ్డోళ్ళందరినీ ఎదుర్కొచ్చి మన జనాలు మీటింగ్ పెట్టిండి ఇవాళ. మరి అందులో ఏం మాట్లాడుకున్నారు, తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళకు వచ్చిన బాధ ఏందనేది ఇంట్లో చూడండి మీరు. కేసీఆర్ సారు మంగళారతి పట్టుకొచ్చి తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు మనం కలిసే పోటీ చేద్దామన్నా జనాలు గ్యాంగ్ ఒప్పుకునేటట్లేదు, మాకెవరితో సంబంధం లేదు, ఒంటరి పోరాటం చేస్తాం అంటున్నాడు. మొన్న ఢిల్లీకి పోయి అదే ముచ్చట చెప్పొచ్చిండ్రు. ఇక ఇవాళ కుందూరు జానాలు ఇంట్లో పెట్టిన కాంగ్రెస్ కందూరులో కూడా ఇదే ముచ్చట మాట్లాడుకున్నారట. కారు గుర్తు సోపతొద్దు, మనమే పోయి ఓట్లలా కొట్లాడదామని. జానారెడ్డి సార్కు ఏడికేలి సంకేతాలు వచ్చినాయో ఏమో కానీ మొత్తం మీద పొత్తుల ముచ్చట్ల మాత్రం గట్టిగానే ఉన్నాడు. అయ్యా నిజమేనా ఆమె చెప్పింది? మాకు పొత్తు గురించి విలీనం గురించి ఇక్కడ ఆలోచించేటువంటి కాంగ్రెస్ నాయకుడు అంత అవసరంగా భావిస్తలేము. ముందుకు సాగటమే మా ఇది లక్ష్యం. జానాలు నీ ముచ్చట మంచిగానే ఉన్నది కానీ తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అన్న సంగతి మీకెరకైతే ఏం లాభం ఉన్నది? పబ్లిక్ కు చెప్పాలి కదా. పొత్తులు సీట్లు ఓట్ల మీద ఉన్న సోయి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన వాళ్ళ మీద ఎందుకు లేదు? తెలంగాణ ఇచ్చింది మీరే అయినా దాన్ని పబ్లిక్ కు చెప్పుట్లా వెనకబడ్డది కూడా మీరే కదా. ఇలా కేసీఆర్ సార్కు లేని మైలేజ్ ఇచ్చింది కూడా మీరేనా? ఇక చేయి గుర్తు సంసారం ఎడము కూడా పడతా చెప్పు. సరే టీఆర్ఎస్ తోని పొత్తు వద్దని చెప్తున్నావు, నీ నోటి పుణ్యాన్ని అట్లనే అయింది అనుకుందాం. టీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎవరు కావాలన్న ముచ్చట్ల కేసీఆర్ సార్ దగ్గర ఒక క్లారిటీ ఉన్నది. కానీ మరి మీ దాంట్లో ఎవరైతారు ముఖ్యమంత్రి? ఒక్కరి పేరు చెప్పుండ్రి మీరంతా ఏకగ్రీవంగా చూద్దాం. నిన్న కద్దరంగ్ చేసిన వాళ్ళ కాడికి వెళ్ళి ఏళ్ళకేళ్ల సంది చేయి గుర్తును పట్టుకొని తిరుగుతున్న మీ అసొంటి వాళ్ళందరికీ ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చుందామన్న సోకే ఉండే. ఓ దిక్కు దామోదర రాజనరసింహ, ఇంకో దిక్కు గీతారెడ్డి అమ్మ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, నువ్వు పొన్నాల లక్ష్మయ్య, ఎవ్వరికి వాళ్ళే ముఖ్యమంత్రి కలలు కనబడితిరి. ఏడ ఇగురు పెడతాది చెప్పు మీ కొమ్మ? వీళ్ళ కథ ఇట్లా నడుస్తుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను పెడతామని దిగ్విజయ్ సింగ్ సార్ చెప్పిండు. మళ్ళా ఈ పోస్ట్ కోసం ఎంతమంది లైన్లు ఉన్నారో లెక్క తెలుస్తలేదు.
నావదే తీరము నేనేస్త ఎచ్చగేడుంటే ఆడ మలుచుకొని పండాలన్నట్టు మన రాష్ట్రంలో ఉన్న లీడర్లు అంతా ఇవాళ ఉమ్మా డక్కా అందరు కలిసి మల్కాజ్గిరి నియోజకవర్గం మీద వాడి జాతకాలు చూపించుకుంటున్నారట. ఎవ్వరికి దోసిన పనాలు చేస్తున్నారు. చంద్రబాబు కాడికి వెళ్ళి మొదలు పెడితే ఎందుకు పనికిరాని ఇంకా కొంతమంది లీడర్లు కూడా మల్కాజ్గిరి మీద మనసు వారేసుకుంటున్నారు. ఏం కథనో చూడుర్రు అది ఏందో. పీనుగ మీద పీతిరిగద్ద లెక్క ఎక్కడెక్కడ లీడర్లు అంతా మల్కాజ్గిరికి వెళ్ళి పోటీ చేస్తా అని చూస్తున్నారట. మల్కాజ్గిరి ఎంపీ సీట్ ఏమైనా బెల్లంగాటనా ఏంది? దిక్కుమాలిన ఈగలని దాని మీదనే ఆలుతున్నాయి. తెలుగుదేశం పెద్దీగ చంద్రాలు శీత్వాకాన్ను మల్కాజ్గిరి మీదనేనట. అదే పార్టీ తుపాకి రాముడు రేవంతం కూడా దాని మీదనే. బాధితుల సంఘం బహుజన లీడర్ మోత్కుపల్లికి మల్కాజ్గిరి మీదకే ఎక్కాలనిపిస్తున్నదట. దరిద్రుల పాలిట అపరమేధావి లోక్సత్తా ఏకనాథం దిష్టికాన్లు కూడా మల్కాజ్గిరి మీదనేనట. నిన్నయాలు ఊసిపడ్డ కాటం రాయన్ కాన్ను కూడా మల్కాజ్గిరేనట. ఇప్పటికే ఆడ తువ్వాల వరుసుకొని కూర్చున్న సర్వే సత్యనారాయణ సంగతి సరే సరి. ఈడుగుంజ ఆడుగుంజ ఆఖరికి మల్కాజ్గిరి సీటు ఎవరికి పోతుందో ఎవరికి గెలుస్తారో తెలియదు కానీ ముందుగాల మాత్రం మస్తు మందే తయారవుతున్నారట పోటీకి. సరే తెలంగాణలో పోటీ చేయాలనుకుంటున్నారంటే ఏమని అనుకోవచ్చు, కానీ అటు ఆంధ్రప్రదేశ్ శీతకాన్ను కూడా మల్కాజ్గిరి మీద ఉండే వర్కల్లా పబ్లిక్ కు పరేషాన్ మోపైందట. హల్కగా బయటపడే సీట్ అంటే ఇప్పుడు అదేనట. మల్కాజ్గిరి నియోజకవర్గంలో బతికొచ్చిన బయట రాష్ట్రం వాళ్ళు బాగానే ఉన్నారట. కనుగుడ్ల సిద్ధాంతకర్త చంద్రాలు వీళ్ళని నమ్ముకొని నిలబడతా అనుకుంటున్నాడట. నేను పబ్లిక్ ను మోసం చేసినట్టే చంద్రబాబు సార్ నాకు మోసం చేసిండు కాబట్టి పాప పరిహారం కింద నాకే రాసియాలే మల్కాజ్గిరి సీట్ అని అంటున్నాడు మోత్కుపల్లి. నేను సినిమా తీస్తేనే సీటీలు కొట్టుకుంటా సీట్లు నింపేసిండ్రు, ఇక నేను ఓట్లలో నిలబడితే ఊకుంటారా జనం? ఓట్లు నింపేయరా అని కళ్యాణాల పవన్ అనుకుంటున్నాడట. సరే వీళ్ళంటే జర వెనక ముందు చూసుకొని వస్తున్నారు కానీ ఏక్ నిరంజన్ జేపీ ఎందుకు ఆశ పెట్టుకున్నాడో ఏమో ఈ సీటు మీద అర్థమైతలేదు. సర్వే సత్యనారాయణ సార్ సావుదాలకు వచ్చింది మల్కాజ్గిరి నియోజకవర్గం మళ్ళా. మరి పబ్లిక్ ఎవరికి ఓటేసి ఎవరిని ఎట్లా మూస్తారో చూడాలి. కానీ మల్కాజ్గిరి ఇప్పుడు తెలంగాణలో ఫేమస్ అయిపోయింది పో. నేనేమైపోవాలి నిన్నేమనుకోవాలి. మా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సార్ ఇలా మళ్ళా వార్తలాడ దొరికిండు మనకు. ఏముచ్చట్లు అనుకుంటారు ఇక రారి. పీలేరు పిల్లగాడు ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి నల్లారి కిరణాలు నిన్ని అలా పరిపూర్ణంగా మాజీ చేసి పడేసిర్రు. అన్ని తీర్ల అయ్యవారికి అచ్చింతలేస్తున్నారు, ఉన్నాయి ఉడవిక్కుంటున్నారు. ఇక లేకిమొక పైన పాలన సాలైంది, ఈ నెలగబెట్టిన ప్రగతి సరిపోయింది అని పబ్లిక్ నిమ్మలంగా ఉందామంటే బాట పంటున్న ప్రచార పోట్వలు ఉండనిస్తట్టు లేవు. హైదరాబాద్ లో ఇంకా ఈ లాగులమియా ముఖ్యమంత్రి ఉన్నప్పటి పథకాల పోట్వలు కానొస్తూనే ఉన్నాయి. ఆడిడ పొద్దుగాలనే కనిపించి చూడాల్సి వస్తున్నదని పబ్లిక్ పరిశాన్ అవుతుంటే ఇంకా పొద్దుమీకి ఇట్లా లైట్లు పెట్టి మరీ చూపిస్తున్నారు ఈ చెండాలాన్ని. ముందుంది మరింత మంచి కాలం అట. అయినా పోతే మంచి కాలం అని అందరికి ఎరుక్కున్న ముచ్చటే కదా. ఇక పోయిందంటే ఒగిజ్జుడురి. రాజీవ్ యువ కిరణాలు అవధులేని అవకాశాలు. ఈయనకే రాజకీయంగా ఏ అవకాశాలు లేక కొత్త దుక్కున మోపి చేస్తుంటే ఇంకెందుకు ఈ పోట్వలు? బడుగుల భూముల్లో మొలకెత్తిన సిగుళ్ళట. మొత్తానికి ఈయన సెట్టే ఎండిపోయింది. ఎందుకిన నాటిన గంజాయి మొలకలు బాట పొంటే యొగిడ జుడురి. యువతకు ఉద్యోగాల పూల బాటట. ముందుగాల బాట పొంటుని దరిద్రం తీసేస్తే చాలు. ఈ పూల బాట వద్దు, మసిబట్ట ముఖం మళ్ళా కనిపించొద్దు అని తిట్టుకుంటున్నారు పబ్లిక్. అయినా మన రాష్ట్రం కాదు, మన కథ కాదు. ఇంకెందుకు ఈ దేవ్య మొక్క పైన యాద్ చేసుకున్నాడు? మా సిట్టెమ్మయ్యా లేదో వార్త పట్టుకొస్తా అని బయటికి పోయింది. మరి బయట అంత మొగులైంది, పిల్ల ఏడికి పోయిందో ఏమో. ఒకసారి అడుచుకుందాం. ఏమో మంచిగా లేదు ఇవ్వాలి రేపు కాలం. ఓ సిట్టమ్మా, మళ్ళీ వచ్చేసావా? వచ్చిన కానీ ఏంది వార్త చేస్తా అని బయటికి పోయి ఏమో చేస్తున్నావు ఏంది? ఈరోజు వార్తలు, వాతావరణ రిపోర్ట్లు అలాంటివన్నీ తేవడం బంద్ మల్లన్న. ఈరోజు నాకు సెలవు. అగో ఎవరు ఇచ్చిండ్రు నీకు సెలవు? ఎవరో ఇవ్వడం ఏంటి మల్లన్న, నేనే తీసుకున్నాను సెలవు. అరే సెలవెందుకో అదన్నా చెప్పరాదు పిల్ల. మరి ఈరోజు ఉమెన్స్ డే కదా మల్లన్న, అదే మహిళల దినోత్సవం. అరే స్వాతంత్ర దినోత్సవం అంటున్నా, పోరగాల దినోత్సవం అంటున్నా, కానీ ఇదోటి ఉన్నదా ఇంకా? అవును మల్లన్న, ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖున ప్రపంచ మహిళల దినోత్సవం. అందుకే నేను కూడా సెలబ్రేటింగ్ చేసుకుంటున్నాను. బాగానే ఉన్నది. మరి పురుషుల దినోత్సవం ఎప్పుడు మా వాళ్ళది? అయ్యో అలాంటి ఏమీ ఉండవు మల్లన్న. అదేంది అన్నిట్లా సమాన హక్కు అంటారు, దీంట్లో మాకు సమాన హక్కు కలిపారా? అయినా మీరెక్కడ కల్పించారు మాకు సమాన హక్కులు? అట్లా మాట్లాడతావు. అన్నిట్లా పోటీ ఇస్తలేరా మొగోళ్ళకు మీరు?
అయినా ఆడోళ్ళని మీరు అక్కడ ఎదగనిస్తున్నారులే మల్లన్న. మళ్ళా ఎదుగుడు అంటావు. మీ ఆడోళ్ళు చేయంగా మగవాళ్ళకు కూడా కొలువులు దొరకకుండా అయినాయి కదా ఇవాళ రేపు. ఉద్యోగాలు వచ్చినా ఆడోళ్ళకి ఇంటి పని తప్పట్లేదుగా మల్లన్న. అట్లా మాట్లాడతావు. ఈ నడుమ మగవాళ్ళు కూడా చేస్తున్నారు ఇంట్లో పని. మా ముసల్దానికి బాగా లేకపోతే నేను చేయనా ఇంట్లో పని? అయితే ఇప్పుడు ఏమంటావు? ఇంకేమంటా, పురుషుల దినోత్సవం కూడా చేయాలి అంతే. మేము సంవత్సరానికి ఒక్క రోజే జరుపుకుంటున్నాం, మీరు మిగిలిన అన్ని రోజులు జరుపుకుంటున్నారుగా. అట్లా కాదు తల్లి, పిల్లలకు ఒక రోజు ఉంటుంది, ఆడోళ్ళకు ఒక రోజు ఉంటుంది. మరి మగవాళ్ళకి ఏం తప్పు చేసిండ్రని వాళ్ళకు కూడా ఒక రోజు పెట్టారా? అయినా నీకు పురుషుల దినోత్సవం కాదు మల్లన్న, వృద్ధుల దినోత్సవం జరిపితే సరిపోతుంది. నన్ను ముసలోడు అంటావా? ముసలోడు అని అందరికి పరాశకం అయిపోయింది నేను అంటే. మరి ఇంకోసారి పురుషుల దినోత్సవం కావాలంటావా? ఏమవుతుంది, మీరే చేసుకోండి ఇక. అబ్బాబాబా, ఆడోళ్ళతో గెలవలేం కదా. ఓట్లు దగ్గరకు వచ్చినాయని తెలిస్తే చాలు, లీడర్లే కాదు సినిమాలు తీసుకొని బతికేటోళ్ళు కూడా రంగంలోకి దిగుతుంటారు. మరి ఈసారి రకరకాల ఓట్లు ఒకటే పారి వచ్చినాయి కదా. మరి అలా సినిమాలో ఎంతమంది రంగంలో ఉన్నారు, వాళ్ళు ఓట్లలో నిలబడ్డాక పబ్లిక్లోకి పోయి ప్రచారం ఎట్లా చేస్తారనేది ఇలా చూపించబోతున్నాం మీకు. సినిమా యాక్టర్లు నిన్ని అలా రాజకీయాలకు లైన్ కట్టి వస్తున్నారు. ఉన్నోళ్ళు ఉన్నట్టుగానే కొత్త వాళ్ళు కూడా మోపే అలా పాదం మోపుతున్నారు. ఇక ఈ ముచ్చట మీద లేటెస్ట్ గా సెన్సేషన్ అయిన మనిషి పవన్ కళ్యాణుడు. ఇదివరకే పంచలోడు తీసి కొడతా అని మస్తు పంచ డైలాగులు కొట్టిండు. ఇక ఇప్పుడు ఈయన జాన్ జిగిరి దోస్తు మాటల మంత్రకాడు త్రివిక్రమ్ కూడా సోపతి కలిసిండు. ఆయన రాసిస్తే ఇప్పుడు ఈయన ఇచ్చే స్పీచ్లలో ఇంచుకో పంచు డైలాగ్ ఉంటది, సెకండ్ కో సెటైర్ ఉంటదని కూడా ఈయన వస్తున్నది. ఇక సినిమా డైలాగుల తీరు నాకో మంచి థాట్ ఉంది, కానీ నాకేసే ఓటు మీ తానుంది. నాకు కొంచెం తెక్కుంది కానీ దానికి లెక్క ఉంది అని గబ్బర్ సింగ్ తీరు చెప్తాడో, లేకుంటే అన్యాయం మెడలోంచుతా అని మెడ మీద చెయ్యేసి స్టైల్ గా చెప్తాడో ఏం పాడో. కష్టం గురించి మాట్లాడే అర్హత నా ఒక్కనికే ఉన్నది. అన్న పార్టీ పెట్టి ఏదో ఎలుగబెడతాడు అనుకుంటే ఆయన తెత్తేస్తే బాధ ఎట్లుంటుందో మీకు తెలుసా అని జల్సా డైలాగులు జరంత మార్చి మార్కులు కొట్టేసే మాటలు దమ్ము పట్టకుండా చెప్తాడు కావచ్చు. నన్ను గెలిపిస్తే గబ్బర్ సింగ్ సినిమా తీరు అవినీతి చేసిన వాళ్ళతోని అంత్యాక్షరి ఆడిపిస్తా అని హామీలు ఇచ్చినా దిక్కులేదు. ఇక ఇంకో జిగిరి దోస్తు లొటశంపలాలి అలియాస్ కాట్రవెల్లి మొన్ననే చెప్పిండు కదా రాజకీయాలకు వస్తున్నా అని. హైకమాండ్ నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత అదే 2014 కదా. ఇక ఈయనే తీరి చేస్తాడో మరి ప్రచారం. అందరు నీళ్లు కరెంటు బిల్లుల మీద మాట్లాడితే ఈయన కాట్రవెల్లి ముచ్చట ముందడేసుకొస్తాడు కావచ్చు. రేట్లు బియ్యం గురించి కాకుండా బియ్యం జరిగే షాట మీద షాట అనేదో షాట భారతం వినిపించినా దిక్కులేదు. ఇక ఈయన కథ ఇట్లుంటే అభినవ ఆది దంపతులు జీవిత రాజశేఖర్లు కూడా పువ్వు గుర్తులో గులబడ్డారు. వీళ్ళ ప్రచారం ఇంకా ఇచ్చంతరంగా ఉంటుంది చూడురి. ఇది జీత ఓకేనా జీవిత, నువ్వు రాసిచ్చిందే కదా ఇట్లా చెప్పేది అని వచ్చిరని తెలుగులో బట్టి డైలాగులు చెప్తాడు అంకుశం అందగాడు. అది కూడా ఒక్క మైకున్నా ఇద్దరు కలిసే మాట్లాడుతారు. మీరేం పికర్ కాకురి. మాది శరగని ప్రేమకు శ్రీకారం, మమ్మల్ని గెలిపేకుంటే మీ బతుకు అంధకారం అని బెదిరించైనా ప్రసారం చేస్తారు కావచ్చు. ఇక ఆస్కార్ ఆశిస్తున్న అద్భుత నటి ఐరేంద్రి అలియాస్ మంచు లక్ష్మి, ఈమె కూడా జగనాలు పార్టీకి వెళ్ళి టికెట్ తెచ్చుకోవాలని చూస్తున్నదట. ఈమె పుసుకున్న ప్రసారం చేసేటందుకు రోడ్ల మీదకి వస్తే చూస్తందుకు వచ్చే జనాల నడుమ ఉసికేస్తే 2 గంటల కింద రాలుతుంది. అంత అభిమాన గణం ఉన్నది ఈమెకు. ముందే ఈమె భాష కిరణ్ కుమార్ రెడ్డికే తెలుగు ట్యూషన్ చెప్పినట్టు ఉంటది. మా డాడీ చెప్పారు ఓట్లు అడగమని, నన్ను డెవలప్ కానియండి, జై జగనాలు అని తెగులు పట్టిన అమెరికా తెలుగులో అదరగొడుతుంది. అందులో డౌటే లేదు. ఇంకీళ్లే కాకుండా రోజా, మురళీమోహన్, కృష్ణరాజు ఇట్లా ఎండితెర యాక్టర్లు ఎలిగిపోదారు రాజకీయాలలా అని చాలా మందే ఉన్నారు ఈ పారి. చూడాల మరి ఇలా ప్రసారాలు ఏ తిరుగుంటాయో ఏం కథనో. కానీ మీరైతే రెడీగా ఉండుర్రి. మా మాన్మాడు ఉన్నాడు, వాని డిగ్రీ అయిపోయి ఏడాది దగ్గరకు వచ్చింది, కానీ ఏడ ఇంకా కొలువు లేదు పాడలేదు. వాని తప్పు కూడా ఏం లేదు తీన్రి. కొలువులు దొరకడు కష్టం ఉన్నది కదా నిన్నీయాల. గిట్లనే కొలువులు ఇప్పిస్తామని చెప్పంగానే మా మనమనసంటి పోరాలు కూడా పోయినరట ఒక తానికి. ఆ వెనక సీర ఏమైందో మీరే తెలుసుకోండిగా. ఏతులేంకి ఇల్లల్క పోతే కోడి పిల్లలు దొవ్వొచ్చినట్టే ఉన్నది గి ముచ్చట. సర్కార్ తరపున ట్రైనింగ్ ఇచ్చి కొలువులు ఇప్పిస్తామని పోరగాళ్ళకు ఆశ పెట్టి వాళ్ళను ఎటు కాకుండా చేసిర్రు మన పక్క రాష్ట్రం కాకినాడలా. ఈ దినాలల్లా కొలువులు దొరకడంటే ఎంత కష్టమున్నది. ఎంత మంచిగా చదివి పాస్ అయినా చిన్న చిత్కా కొలువులకు కూడా కటకట ఇతుంది. ఈ పోరలందరికీ నౌకర్లు వచ్చినాయి అని నమ్మించి పచ్చి మోసం చేసిర్రు పాపం. వికాస అనే సంస్థ తరపున ఇంటర్వ్యూలు పెట్టి నౌకర్లు ఇస్తామని చాటింపేసిర్రు. మరి ఊకుంటారా పోరగాళ్ళు? 200 పోస్టులకు 2000 మంది దాకా పోరలు ఇంటర్వ్యూలకు వచ్చిర్రట. అరే 1 కాదు 2 కాదు 5 దినాలు పెట్టిర్రమ్మా ఇంటర్వ్యూలు పాడుగాను.
ఆ రౌండ్ ఈ రౌండ్ అని పోరలను కాళ్ళరగంగా తిప్పించుకొని అందులో 200 మందికి కొలువులు వచ్చినాయని కంప్యూటర్లో అలా పేర్లు కూడా పెట్టిర్రట. అంతేనా తమ్మి? 200 members ని ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ దీస్ సో అండ్ సో కంపెనీస్ అని పెట్టి అఫీషియల్ వెబ్సైట్ లో ప్లేస్ చేస్తారు. అఫీషియల్ వెబ్సైట్ లో ప్లేస్ చేసిన తర్వాత కూడా మాకు ఎటువంటి అష్యూరెన్స్ ఇవ్వలేదు. మరి కొలువులు ఎప్పుడు చేరాలి, ఏం కథ అని అడిగేతందుకు పోతే ఏం ఇంటర్వ్యూలు, మాకు సంబంధం లేవని చెప్పేవరకల్లా పోరెల గుండెలలో రాయి పడ్డట్టయింది పాపం. ఏంది ఇట్లా మాట్లాడుతున్నారని కలెక్టర్ అమ్మతానికి పోయిర్రు. ఆమె కూడా నాకేం తెలుసు, నన్నేం చేయమంటారు అని వీళ్ళనే ఎదురడుగుతుంది. ఇక ఇట్లా మోపైతున్నారు పోరగాళ్ళందరూ. జర భద్రంగా ఉండుర్రి, గిసుంటోళ్ళు కూడా ఉన్నారు. మన ఊర్ల పొంటి పెళ్లిళ్ళు ఎట్లుంటాయి? పంతులు పెట్టిన ముహూర్తానికి పిల్లదో పిల్లగాందో పెళ్లి చేస్తాం కదా. ఎవరికి ఎట్లా ఇష్టం వస్తే అట్లా చేస్తాం. ఒకరు యాటలు కోసి పెడతారు, ఒకరు పప్పు భోజనం పెడతారు, ఒకరు జోరుదారుగా చేస్తారు, ఒకరు మామూలుగా చేస్తారు. ఎవరి పెళ్లి వాళ్ళ ఇష్టం అన్నట్టు. కానీ మన పక్క పొంటి రాష్ట్రంలో ఒక ఊరున్నది, ఆడ పెళ్లిలే గమ్మతున్నాయి. పెళ్లిళ్ళు అంటే మస్తు తీర్ల చూసుంటారు గానీ శ్రీకాకుళం జిల్లా నువ్వుల రేవు అనే ఊళ్ళో ఇచ్చంత్రపు పెళ్లి అవుతుంది. చిన్న డిఫరెంట్ కాదు, చిన్న కథ కాదు. ఈ ఊళ్ళో పెళ్లిళ్ళు కావాలంటే ఎప్పుడు కుదిరితే అప్పుడు పెట్టుకొని చేసుకోరు. ఎవరికి పెళ్లి కావాలన్నా 3 ఏళ్ళు ఒప్పుక పట్టాలి. ఎందుకంటే ఈ ఊళ్ళో 3 ఏళ్ళకు ఒక పారే పెళ్లిళ్ళు చేస్తారు. ఊళ్ళో పెళ్లి చేయాలనుకున్న వాళ్ళందరూ కలిసి ఓ తారీఖు మాట్లాడుకుంటారు. వెనకసిరికి గల్లీకో 3-4 పందిర్లు వేస్తారు. ఇక ఊర్లో ఏడ చూసినా ఇట్లా పెళ్లి ఫోటోలు ఫ్లెక్సీలే కనిపిస్తాయి. ఇదే ఇచ్చంత్రం అంటే ఆడ పెళ్లి ఎట్లయితుందో తెలిస్తే ఇంకా పరిచయం అవుతారు. ఇట్లా పెళ్లి పిల్లగానికి ముఖం నిండా బొట్లు పెట్టి మెల్ల నోట్ల కాయిదాల దండేసి ముస్తాబ్ చేస్తారు. ఇంకా కొందరు ఇట్లా నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని బల్లె పోరగాళ్ళ లెక్క ఒకటే డ్రెస్సులు వేసుకుంటారు. వెనకసిరికి గల్లీలలా పిల్లగాన్ని తిప్పుతారు. వాళ్ళ చేతులలో ఉన్న తాంబాలకెళ్ళి చుట్టాలకు అక్షింతలు, పోక చెక్కలు, ఇన్ని పచ్చాకులు ఇస్తారు. అవిట్నాలు తీసుకొని మళ్ళా తాంబాలనే వేస్తారు. ఎందుకంటే నేను పెళ్లి చేసుకుంటున్నా, మీరు పక్కా రావాలని పిలిచినట్టట. అట్లనే వస్తాం పిల్లగా అని వాళ్ళు ఒప్పుకొని మళ్ళా వాళ్ళకి ఇచ్చేసుడట. ఇక పెళ్లి కూడా ఎంత ఇచ్చంత్రంగా అవుతున్నదో. ఈడ పిల్లగాడు ముంగట పోతుంటే బాంబులు వేల్చుకుంటా, చిచ్చుబుట్లు కాల్చుకుంటా, బారా తీసుకుంటా పోతారు. ఈ ఊళ్ళో ఇంకో ఆచారం కూడా ఉన్నది. ఈ ఊళ్ళో ఆడపిల్లల్ని పెళ్లి చేసుకునేటందుకు బయట ఊళ్ళకి ఇయ్యరట. అంటే బయట ఊళ్ళని తెచ్చుకుంటారు కానీ వీళ్ళు ఇయ్యరు అన్నట్టు. అట్లెందుకు అంటే ఈ పెద్ద మనిషి చెప్తాడు, ఇందాం. పెద్ద మనిషి చెప్పే, ఎందుకట్లా? మా ఊరిలో చేసుకుంటావు కానీ పై ఊరికి ఎవరు చేయకోము. ఇన్నారా? బయట ఊళ్ళకి పిల్లనిస్తే కొందరు బట్టెవాసుగాళ్ళు తాగి కొట్టుకుంటా తక్లీఫ్ చేసిర్రట. చూసి ఊళ్ళో పెద్ద మనుషులందరూ కూర్చొని చాలా ఏళ్ల కింద ఒక నిర్ణయం తీసుకున్నారట. అదివరసంది అదే ఆచారం పాటించుకుంటా ఆడవిళ్ళను బయట ఊళ్ళకి ఇస్తలేరట. ఎన్ని వింత ముచ్చట్లున్నాయో చూడు రీ ఊళ్ళే. లత్కోర్ పనులు చేసుట్లా లగడపాడి రాజగోపాల్ సన్నాసిని మించిన మనిషి కలికాలంలో ఏడ ఎంకులైనా దొరకడు. దొంగలకు, కూనీకోర్ల, కబ్జాకోర్లకు కూడా ఈయన ఇప్పుడు లగడాలు దేవుడు. ఈయన ఫాలోవర్స్ ఎక్కువ వర్కల్లా దిక్కుమాలిన పంచాదులు మోపైతున్నాయి రాష్ట్రంలో. మచ్చుకొక్కటేస్తున్నాం చూడుండ్రి. మొన్న పార్లమెంట్ లో లగడపాటి పెప్పర్ స్ప్రే కొట్టుడు చూసి నేను కూడా కొడతా అని ఒక ఇంట్లో జోరి ఆ ఇంటామే ముఖం మీద కొట్టిండు ఒకడు. అల్వాల్లా బొల్లారం ఉన్నది కదా, ఆడ గీళ్ళింటి డోర్ కొట్టి సార్లేడా అని అడిగిండట ఒకడు. లేడు అని చెప్తుండగానే జేబులకెళ్ళి పెప్పర్ స్ప్రే డబ్బా తీసి ముఖం మీద కొట్టిండట. ఇక కీకలు పెట్టుకుంటూ ఒర్రే వరకల్లా అక్కోళ్ళు పక్కోళ్ళు అందరు వచ్చి 4 తన్నులు దాన్ని వాని పోలీసోనికి అప్పచెప్పిర్రు. కళ్ళలో అంత కొట్టినాక తర్వాత నోట్లో పెట్టి ఖర్చు ఉంటుంది కదా, అది నోట్లో ఉక్కడాన్ని పోతే తీయలేదు అని పడిపోయినాయి. ఇక కింద పడిపోయి ఇట్లా బోడ బొక్కలా పడ్డారు. అది దొంగతనం చెయ్యనీకి వచ్చి దొరికిపోయిండు అన్నట్టు. ఇక ఇట్లా రెచ్చిపోతున్నారు దొంగగాళ్ళు. నిజంగా లగడపాటి సారుని చూసి ఇన్స్పైర్ అయ్యి జనాలు ఎట్లా తయారైతున్నారో చూడుర్రి. ఓ రాజగోపాల్ సారు, గీ పాపం కూడా నీ ఖాతాలకే పడుతుంది, చూసుకో మరి. ఇగో ఇవి ఇలాంటి వార్తలు నాయన ఎట్లున్నాయి, మంచిగా ఉన్నాయా? ఇక మళ్ళా కలుద్దాం తీరిగా సోమవారం.